కర్నూలు జిల్లా ప్రజలు పెట్రోల్ డీజిల్ కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన నిల్వలు నిండుకున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం జిల్లాలో 13 లక్షల లీటర్ల పెట్రోల్, 11 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇవి మరో 7 రోజుల వరకు నిరంతర సరఫరాకు సరిపోతాయని వెల్లడించారు. అయితే కొందరు భయాందోళనతో క్యాన్లు, డబ్బాల్లో ఇంధనాన్ని అధికంగా నిల్వ చేసుకోవటం వల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా డ్రై అవుట్ పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్న వార్తల్లో కూడా వాస్తవం లేదని, సాధారణ ధరలకే విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎవరైనా పెట్రోల్, డీజిల్ ను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 166 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. వాటిలో మనకు రోజువారీ నిత్యావసర అవసరాల నిమిత్తము పెట్రోల్ వచ్చేసి 2,36,000 లీటర్ల పెట్రోలు ప్రతిరోజు అవసరం వస్తుంది. దానికి సంబంధించి మనకు దాదాపుగా 7 లక్షల లీటర్ల పెట్రోల్ ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో అవైలబుల్గా ఉంది. ఇంకొక 6 లక్షల లీటర్ల పెట్రోలు ఆన్ ది వే ట్రాన్సిట్లో ఉంది. ఈ రెండు కలిపితే దగ్గర 12-13 లక్షల లీటర్ల పెట్రోలు జిల్లాలో లభ్యంగా ఉంది. అదేవిధంగా డీజిల్ విషయానికి వస్తే 3,60,000 లీటర్ల డీజిల్ నిత్యావసర డైలీ రిక్వైర్మెంట్ ఉంటే మన జిల్లాలో దాదాపు ఇప్పుడు అవైలబుల్గా ఉన్న క్వాంటిటీ ప్లస్ ట్రాన్సిట్లో మార్గమధ్యంలో ఉన్న క్వాంటిటీ చేసుకుంటే దాదాపుగా 166 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. వాటిలో మనకు రోజువారీ నిత్యావసర అవసరాల నిమిత్తము పెట్రోల్ వచ్చేసి 2,36,000 లీటర్ల పెట్రోలు ప్రతిరోజు అవసరం వస్తుంది. దానికి సంబంధించి మనకు దాదాపుగా 7 లక్షల లీటర్ల పెట్రోల్ ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో అవైలబుల్గా ఉంది. ఇంకొక 6 లక్షల లీటర్ల పెట్రోలు ఆన్ ది వే ట్రాన్సిట్లో ఉంది. ఈ రెండు కలిపితే దగ్గర 12-13 లక్షల లీటర్ల పెట్రోలు జిల్లాలో లభ్యంగా ఉంది. అదేవిధంగా డీజిల్ విషయానికి వస్తే 3,60,000 లీటర్ల డీజిల్ నిత్యావసర డైలీ రిక్వైర్మెంట్ ఉంటే మన జిల్లాలో దాదాపు ఇప్పుడు అవైలబుల్గా ఉన్న క్వాంటిటీ ప్లస్ ట్రాన్సిట్లో మార్గమధ్యంలో ఉన్న క్వాంటిటీ చేసుకుంటే